6వ వచనాన్ని మనము గట్టిగా చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, 26 కాదు 28వ వచనాన్ని అందరము గట్టిగా నెమ్మదిగా గమనించుకొని చదువుదాం. అందరం కలిసి చదువుదామండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. బైబిల్ పండితులు, కామెంట్రేటర్స్ లేదా థియాలజియన్స్ చాలామంది ఒక విషయం చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, రోమా పత్రిక ఒక నెక్లెస్ లాంటిది అంటారు. ఒక హారం, ఒక నెక్లెస్. అయితే ఆ నెక్లెస్కి కింద వేలాడుతున్నటువంటి పెండెంట్ రోమా పత్రిక 8వ అధ్యాయము అంటారు. ఏమంటారంటే పెండెంట్ని తెలుగులో? నెక్లెస్కి కింద ఇలా ఉంటుంది కదా బిళ్ళ, లాకెట్. ఓకే, లాకెట్ అంటారా? ఓకే, అది కూడా అంటే కొన్ని ఇంగ్లీష్ తెలుగు అయిపోయినాయిలే. పెండెంట్ అంటారు, లాకెట్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రోమా పత్రిక ఒక నెక్లెస్ అయితే ఆ నెక్లెస్ యొక్క పెండెంట్, లాకెట్ 8వ అధ్యాయము అంటారు. ఆ పెండెంట్లో ఉన్నటువంటి డైమండ్ 28వ వచనము అని చెప్తారు. ఆ పెండెంట్లో ఉన్న డైమండ్, ఆ వజ్రము 28వ వచనము అని చెప్తారు. డైమండ్ బహుశా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డైమండ్లో 5 సీలు ఉన్నాయి అంటారు. ఈ మధ్య 6వ సీ కూడా కలిపారు అని అంటున్నారు. నేను కొద్దిగా చదివితే దాని గురించి 6 సీలు. ఒకటి కట్, డైమండ్ ఎలా కట్ చేశారు అన్నది దాని మీద ఆధారపడి దాని విలువ ఉంటుందండి. ఈ 6 మీద ఆధారపడి విలువ ఉంటుంది. కొన్ని డైమండ్లు 50,000కు రావచ్చు, కొన్ని డైమండ్లు 50 లక్షలు అవ్వచ్చు, కొన్ని డైమండ్లు 50 కోట్లు అవ్వచ్చు. ఒకటే డైమండ్. ఇంకొక మాట మీకు చెప్పాలి. అసలు డైమండ్ని, దాన్ని మనం డైమండ్ అంటున్నాం కానీ కెమికల్గా చూస్తే అది బొగ్గు. అది కేవలము బొగ్గు మాత్రమే. మొదటిది కట్ అంటారు, రెండవది క్లారిటీ, మూడవది క్యారెట్, ఎన్ని క్యారెట్లు, నాలుగవది కలర్, ఐదవది ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? కట్, క్లారిటీ, కలర్, క్యారెట్. There is 5th one. కాదు, పోనీయండి. 6వది కలిపారు అన్నారు కదా, కాన్షియస్ అన్నారు దాన్ని. సరే, అది ఎలాగున్నా ఇక్కడ మనకు ఒక డైమండ్ ఉంది. 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ డైమండ్లో కూడా 6 సీలు మనం చూద్దాం. ఈ డైమండ్లో కూడా మనము 6 సీలను మనము చూద్దాం. అయితే నేను ఒక ఆర్డర్లో వెళ్దాం అనుకుంటున్నాను.
వచనము మనము చదివిన వచనము షల్ వి రీడ్ ఇట్ అగైన్? మళ్ళీ చదువుదాం. ఇంగ్లీష్ బైబిల్ వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ తెరిచిపెట్టండి. అందరం తెలుగులో చదువుదాం మరి ఒకసారి. రోమపత్రిక 8:28. కమాన్ రీడ్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంగ్లీష్లో చదవండి ఇప్పుడు. సో నేను కొద్దిగా ఆర్డర్ మారుస్తాను మనకు అర్థం కావడం కొరకు. ఆర్డర్ మార్చి నేను మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇది ఈ వచనము క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో చాలా వాగ్దానాలు ఉన్నాయండి. అవన్నీ కూడా యూదులకు సంబంధించినవి, అవి సంఘానికి సంబంధించినవి కావు. నో డౌట్ కొన్ని జనరల్ ప్రామిసెస్ అన్నవి కూడా ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో సంఘముకు కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, సంఘానికి కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. నేను మీకు 3-4 జ్ఞాపకం చేస్తాను. పునరుద్ధానము ఒక వాగ్దానము, సంఘము ఎత్తబడము, 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండకపోవడము ఒక వాగ్దానము. ఏమండి, మనము యేసు ప్రభు శరీరముగా ఉండడము మరొక వాగ్దానము మనకది. పరిశుద్ధాత్మను మన హృదయంలోనే మనతో శాశ్వతంగా కలిగి ఉంటారు మీరు అని దేవుడు యేసు ప్రభు వారు చెప్పింది కూడా ఒక వాగ్దానం. అయితే ఇక్కడ మరొక వాగ్దానం ఉంది. అదేమిటంటే ఏమండి, దేవుని ప్రేమించు వారికి ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతున్నామని మనము ఎరుగుదుము. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. సంవత్సరానికి ఒక వాగ్దానము, కుటుంబానికి ఒక వాగ్దానము, రోజుకో వాగ్దానాలు ఉండవండి. దేవుడిచ్చే ప్రతి వాగ్దానము శాశ్వతమైంది, మన జీవితాంతము మన కొరకు ఉన్నటువంటి వాగ్దానం. ఒక సంవత్సరం ఒక వాగ్దానం, ఇంకో సంవత్సరం ఇంకొక వాగ్దానం ఉండదు. అన్ని వాగ్దానాలు సంఘము కొరకు ఇవ్వబడిన అన్ని వాగ్దానాలు సంఘములో భాగమైన మనం కలిగి ఉంటాం. ఓకే, నేను 6 Cలు చెప్తానన్నా. మొదటిది ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఆ డైమండ్లో 5వది సర్టిఫికేషన్. కలర్ చెప్పాను ఆల్రెడీ, సర్టిఫికేషన్. సో 6 విషయాలు మరొకసారి చెప్పండి. కట్, క్లారిటీ, కలర్, క్యారెట్, సర్టిఫికేషన్ అండ్ కాన్షియస్నెస్. రైట్. ఇప్పుడు మన డైమండ్ దగ్గరికి వద్దాం. 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న డైమండ్ దగ్గరికి వద్దాం. నెంబర్ 1 సర్టిట్యూడ్. మొదటిది సర్టిట్యూడ్, నిశ్చయమైనది, మనము ఎరుగుదుము అంటాడు. మనము ఎరుగుదుము. రెండవది కంపెండియస్. రెండవ సి కంపెండియస్ అంటే అన్నింటిని పోగేయడం అని అర్థం అండి. తెలుగులో సమస్తము అని చెప్పుకుందాం. సమస్తమును అని అంటాడు తెలుగు బైబిల్లో. 3వ సి కొలాబరేషన్. 3వ సి కొలాబరేషన్, సమ్మేళనము. సమస్తము సమకూడి జరుగుచున్నవి. సో దట్ ఈస్ కొలాబరేషన్, సమకూడి జరుగుచున్నవి. తర్వాత 4వ సి కన్జుమేషన్. అంతము, గమ్యము, మేలు కొరకు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. మేలు కొరకు. 5వ సి కండిషన్. 5వ సి కండిషన్, షరతు. ఒక షరతు. దేవునిని ప్రేమించు వారికి ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారందరికీ కండిషన్. 6వది ఇక్కడ కనబడట్లేదు అది, కానీ ఈ వచనాల వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడు.
దేవుడు జరిగించుచున్నాడు. సో 6వ కాజ్. దీనంతటికీ కారణం, దీనంతటికీ నిర్వాహకుడు దేవుడు జరిగించుచున్నాడు. సో మనం ఒక్కొక్కటి ధ్యానము చేద్దాం. మొదటి దానికి వద్దాం. మనము ఎరుగుదుము అంటాడు. వి నో, డెఫినెట్గా చెప్తున్నాడు. మనకు తెలుసు. సూర్యుడు ఉత్తర దిక్కున ఉదయిస్తాడు. మనందరికీ తెలిసిన విషయమే. అది ఎన్నడూ కూడా మారదు. ఏమండి అంత సీరియస్గా చూస్తున్నారు? తూర్పా? ఓకే, మీరు వింటున్నారా? అంటే కొన్ని సంఘాల్లో అలవాటు ఏమిటంటే, మన సంఘానికి లేదనుకోండి, పాస్టర్ ఏమి చెప్తే అదే కరెక్ట్ అనుకునే సంఘాలు చాలా ఉన్నాయి. ఓకే, ఫైన్. సూర్యుడు తూర్పున ఉదయించడం మనము ఎరుగుదుము. పౌలు భక్తుడు ఇదే రోమా పత్రికలో 4 వి నోలు రాస్తాడు. 4 మనము ఎరుగుదుము అనే విషయాలు రాస్తాడు. ఇవి 4 కూడా మార్పు లేనివి, డెఫినెట్వి. మొదటిది 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, దేవుని తీర్పు సత్యమును అనుసరించి ఉంటుందని మనము ఎరుగుదుము అంటాడు. విచ్ కెనాట్ బి చేంజ్డ్. దేవుని తీర్పు సత్యమును అనుసరించి ఉంటుంది. అబద్ధ సాక్ష్యము మీద లేదండి. దేవుడి దగ్గర అబద్ధ సాక్ష్యము, ఫోర్జరీ డాక్యుమెంట్సు, ఏ ప్లీడర్ నోరు పెద్దగుంటే వాడు గెలవడం, అలాంటిదేమి జరగదండి అక్కడ. దేవుని యొక్క తీర్పు సత్యమును అనుసరించి ఉంటుంది. దేవుడు అంటే ఎవరో అనే సత్యము మీద, మనమంటే ఎవరు అనే సత్యము మీద దేవుని తీర్పు ఆధారపడి ఉంటుంది. 2వ ఎరుగుదుము గురించి చెప్తాడు. ఇక్కడ ఏమంటాడంటే 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమ ఓర్పును ఇస్తుందని ఎరుగుదుము అంటాడు. శ్రమ ఓర్పును ఇస్తుంది. ఎవరు దీన్ని మార్చలేరు. ఇది ఒక డెఫినెట్ స్టేట్మెంట్, నిశ్చయమైన విషయాలు ఇవి. 3వది 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, మన ప్రాచీన పాప స్వభావము సిలువ వేయబడినదని ఎరుగుదుము. మన ప్రాచీన పాప స్వభావము సిలువ వేయబడింది. అందుకే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిన వారంగా కనపడుతున్నాం. 4వది ఉన్నది. అదేమిటంటే యేసు ప్రభువు మరలా చనిపోడు. 6వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, మరణమునకు ఆయన మీద అధికారము లేదని ఎరుగుదుము అంటాడు. అధికారము లేదని ఎరుగుదుము. మరణానికి యేసు ప్రభు మీద అధికారము లేదు. ఇన్ని విషయాలు ఉన్నాయి, వీటి గురించి కాదు. కానీ అంటే ఆ స్టేట్మెంట్స్ ఎలాంటివో ఇక్కడ చెప్పిన మాట కూడా అలాంటివి. మనము ఎరుగుదుము, సమస్తము మన మేలు కొరకు సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. అది నిశ్చయము. అయితే మనకు తెలియనిది ఒకటి ఉందండి. అక్కడే చెప్తాడు మనకు తెలియనిది. దీన్ని మనం లాస్ట్లో చెప్పుకుందాం, కానీ ఒకసారి చదువుదాం. 26వ వచనం చదవండి. 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి
సహాయము చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగున ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు తెలియనిది ఏమిటి అంటే, ముందు మనకు తెలియనిది చెప్పి తెలిసిందేదో చెప్పాడు. ఏమిటంటే ఆ తెలియనిది, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, అది పక్కకు పెడదాం. దాన్నే మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఏమి ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలియదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేస్తున్న ప్రార్థన కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, దేవుని యొక్క సార్వభౌమత్వపు కృప మన జీవితాలలో పని చేయుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఇష్టము లేనిది దేవుని చిత్తమైతే మనం దాన్ని వద్దనుకుంటాం. ఏమండి, చివరికి మనం ఎంత తెగిస్తామంటే అది దేవుని చిత్తం కాదని కూడా చెప్తాం. మనకిష్టమైన ఇష్టం కాకపోయినా దేవుని చిత్తం నెరవేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది మనకు తెలియని విషయం. మనకు తెలిసిందంతా ఏమిటి అంటే, సమస్తమును సమకూడి జరుగుచున్నవి మన మేలు కొరకు. సో అది మనము ఎరుగుదుము. వి నో ఇట్ డెఫినెట్లీ. దేవుడు ఏది కూడా మన నుండి దాచిపెట్టలేదు. దేవుడు మన నుండి ఏది కూడా దాచిపెట్టలేదు. అది ఖచ్చితంగా డెఫినెట్గా జరుగుతుంది కనుక ఇక్కడ ఏమంటాడు 8వ అధ్యాయంలోనే 37 నుంచి ఇలా అంటాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అన్నింటిలో, సమస్తములో విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను. ఏమండి, మరణమైనను జీవమైన టూ అపోజింగ్ ఫ్యాక్టర్స్. ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన రెండు విషయాలు చెప్తున్నాడు, లేదా టూ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్. ఈ జీవితం యొక్క రెండు ఎక్స్ట్రీమిటీస్ అంటే ఏమైంది, రెండు చివర్లు అని చెప్తాం. జీవమైనను మరణమైనను. ఆ తర్వాత అంటాడు, దేవదూతలైనను ప్రధానులైనను. ఇక్కడ ప్రధానులు అంటే పడిపోయిన దూతలు, దేవదూతలు అంటే దేవునితో ఉండే దూతలు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ హెవెన్లీ బీయింగ్స్. మంచి దూతలు, పడిపోయిన దూతలు. ఆ తర్వాత అంటాడు, ఉన్నవైనను రాబోవునవైనవు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ టైం, ఉన్నవి రాబోవునవి. రెండు కార్నర్స్. తరువాత అధికారులైనను అంటాడు, అధికారులు. సో ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పవర్స్, అథారిటీస్. అధికారం యొక్క ఎత్తైనను లోతైనను. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ స్పేస్. ఈ యొక్క స్థలము, ఈ భావము అంటాం దీన్ని. దాని యొక్క ఎత్తు లోతు, రెండు చివర్లు. ఆ తర్వాత అంటాడు, ఇంక ఇవన్నీ చెప్పలేక సృష్టించబడినది మరి ఏదైనను, సృష్టించబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. రూఢిగా, డెఫినెట్గా, ఖచ్చితంగా. ఏమంటే మనం మామూలుగా వీడు బల్ల బుద్ధి చెప్పాను అని అంటారు, చూశారా?
మనము ఎరుగుదుమండి. దేవుని యొక్క వాగ్దానము అది నిశ్చయమైనది. దేవుని మన కొరకు ఆయన జరిగిస్తున్న ఆయన సంకల్పము నిశ్చయమైనది, నిశ్చయమైనది, సర్టిట్యూడ్. రెండవ విషయానికి వస్తాను. రెండవ సి చెప్పుకున్నాం ఏంటండి? కంపెండియస్, సమస్తమును. ఇక్కడ అంటాడు ఆల్ థింగ్స్, ఆల్ థింగ్స్, సమస్తము, సమస్తము. సమస్తము అంటే ఏమి కాదు. ఇప్పుడు ఆల్ అన్నప్పుడు దెర్ ఆర్ సమ్ ఎక్స్క్లూజివ్స్. బాగా గమనించండి. ఆల్ అంటే ఆల్ కదా, మరి ఆల్లో కొన్ని లేవంటావేంటి? ఖచ్చితంగా కొన్ని లేవు. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వాధికారి. సో ఏమి లేవయ్యా అంటే అందులో మనము కోరుకున్నవన్నీ ఉండకపోవచ్చు. అందులో మనము కోరుకున్నవన్నీ ఉండకపోవచ్చు. ఎస్, అంతేకాదు మనము ప్రార్థన చేసినవన్నీ కాకపోవచ్చు. అదే సమయంలో మనము దేవుణ్ణి అడుగుతున్నవి కూడా అందులో ఉండవచ్చు. సమస్తం అంటే ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏమిటయ్యా అంటే, సమస్తము అంటే మన జీవితములో సంభవించే మంచి చెడు, మేలు కీడు, లాభము నష్టము, సంతోషము బాధ, ఆనందము దుఃఖము, మన కోరిక నెరవేరడము నెరవేరకపోవడము, సమస్తము అందులో ఉన్నాయి. సమస్తం. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది బౌలింగ్ గేమ్ తెలుసండి? ఎంతమందికి బౌలింగ్ తెలుసు? గేమ్ క్రికెట్ బౌలింగ్ కాదండి, బౌలింగ్ గేమ్. రైట్, ఓకే. నాకు చాలా కాలం తెలీదు. ఒకసారి అమెరికాకి వెళ్తే మమ్మల్ని బౌలింగ్ క్లబ్కి తీసుకెళ్ళారు. ఆడుకుందరు రండి అని. ఆ బాల్ మోయడమే కష్టం అనిపించింది, కానీ మొత్తానికి ఆడాము. 1-2 పాయింట్లు కూడా సరిగ్గా రాలేదు, వదిలేద్దాం. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, దయచేసి చూడండి. 2 minutes వీడియో. సో ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరు బిల్ ఫాంగ్. బిల్ ఫాంగ్, BILLFONG. జాగ్రత్తగా వినండి. ఈ బౌలింగ్ గేమ్లో ఎవరు కబుర్లు చెప్పుకోకూడదండి, వాక్యం వినాలి. ఈ బౌలింగ్ గేమ్లో మీరు చూశారు కదా, బాల్ ఉంటుంది. అక్కడ 10 మన కొండపల్లి బొమ్మల్లాగా ఉన్నాయి, వాటిని పిన్స్ అంటాం. పిన్స్ అంటారు. 10 పిన్నులు ఉంటాయి, ఇలా చెప్పుకుందాం. సో ఈ బాలు దాని మీద ఇలా విసరాలి. ఈ బాలు 10టికి తగలదండి. అవి 10 ఎంత వరుసగా పెట్టి ఉంటాయి. సో ఈ బాల్ తగిలినప్పుడు ఆ 10 పిన్స్ పడిపోవాలి. పడిపోయి పైన చోటి దాన్ని మన కిందకి ఇట్లా మూసుకోవాలి. అలా చేస్తేనే పాయింట్స్ వస్తాయి. గెలవాలన్న వాళ్ళు అలా చెయ్యాలి. సో బౌలింగ్లో నాకు అర్థమైనంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 36 కన్సిక్యూటివ్ బౌలింగ్స్ అంటే 36 సార్లు 10 పడగొట్టడం అనేది ఒక రికార్డ్. వరుసగా 10 సార్లు. ఇప్పుడు మన దగ్గర వరుసగా 6 సిక్సర్లు, వరుసగా 6 వికెట్లు అంటారే, అలాగా 36 సార్లు
10 పడిపోయేటట్టు కొట్టడం, ఒక్కసారి కూడా బ్రేక్ రాకుండా, అది రికార్డ్. ఆ తర్వాత 900 పాయింట్స్ తేవడం ఒక రికార్డ్. 900 పాయింట్స్ తేవడం అనేది రికార్డ్. 900 పాయింట్లు రావాలి. సో ఈ బిల్ ఫాంగ్ 35 సార్లు కొట్టాడండి. వెనక ఉంటారు చూసేవాళ్ళు, ఎందుకంటే బాల్స్ ఎదురుగుంటాయి కదా, అవతలవుతున్నవాడు కనపడరు, వెనక ఉంటారు ఈ గేమ్ చూసేవాళ్ళు. ఈయన కొట్టినప్పుడంతా అందరు లేచి నిలబడి కేకలేసి ఓ అని అరుపులు అంతా. సో 36వసారి బాల్ విసిరాడు. బాల్ వెళ్ళింది. అందరూ ఒకరొకరు లేచి నిలబడుతూ ఉన్నారు. టటా పటా 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 పడిపోతూ ఉన్నాయి. అన్నీ 10 పడిపోయినాయి. ఓ నరిచారు. సడన్గా సైలెంట్ అయిపోయాడు. ఏమైంది రాని వెనక్కి తిరిగి చూశాడు. అందరూ అనుకుంటూ కూర్చుండిపోతున్నారు. ఆయన ఇటు తల తిప్పి చూసినప్పుడు 10వ పిన్ పడిపోయింది. లేచి నిలబడి చాలా దిగులు పడిపోయాడు ఆయన. రికార్డ్ అది. 899 స్ట్రైక్స్ వచ్చినాయి ఆయనకి. సరిగా ఇంటికి వెళ్ళిపోయాడు. కాస్త గుండెలో హెవీగా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోయాడు. స్నానం చేస్తూ బాత్రూంలో పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశాడు. తర్వాత ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. డాక్టర్ చెప్పింది ఏమిటంటే ఆయనకు, బిల్ నీకు మైల్డ్ అటాక్ వచ్చింది, చిన్నగా వచ్చింది హార్ట్ అటాక్. ఒక మాట చెప్తున్నాను నీకు, ఆ రోజున ఆ 10వది కూడా పడిపోయి ఉన్నట్లయితే నీ అడ్రలిన్ షూటప్ అయ్యి మాసివ్ హార్ట్ అటాక్తో నీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయో నువ్వు బోర్డు చూడక ముందే చచ్చిపోయి ఉండేవాడివి. పడిపోయిన 10వ పిన్ను లేచి నిలబడ్డం వలన నువ్వు బ్రతికి ఉన్నావు. దట్ ఈస్ ద డాక్టర్స్ స్టేట్మెంట్. సమస్తం ఎవ్రీథింగ్. నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి మీకు చెప్పడానికి, కానీ ఒక్కటి చెప్తాను. కోరెటన్ బూమ్ మీరు చాలామంది పేరు విన్నారు కదా, సండే స్కూల్ పిల్లలు చాలాసార్లు విన్నారు. ఆమె స్టోరీ కూడా మీకు మిషనరీ స్టోరీస్లో చెప్పారు. ఈమె నెదర్లాండ్స్లో ఉంది. ఆమె యూదురాలు కాదు, షీఈస్ డచ్ లేడీ. జర్మన్ నాజీలు నెదర్లాండ్ మీదకి వెళ్ళిపోయి యూదుల్ని చంపడం ప్రారంభించారు. ఈమె చెల్లి కలిపి, ఆమె పేరు బెట్సీ బూమ్, బెట్సీ లెట్ మీ వెయిట్, ఎస్, బెట్సీ టెన్ బూమ్. ఆమె వాళ్ళిద్దరు కలిసి కొద్దిమంది యూదుల్ని కాపాడారు దాచిపెట్టి. ఆ సంగతి నాజీస్కి తెలిసి, అనగా జర్మన్ హిట్లర్ సైనికుల్ని నాజీలు అంటారు, తెలిసి వాళ్ళను జైల్లో పెట్టి ఆ తర్వాత జర్మనీకి తీసుకెళ్ళి చాలా తీవ్రమైన సిచ్యువేషన్లో వారిని పెట్టారు.
జైల్ బ్యారక్స్లో. వీళ్ళని పెట్టిన స్థలం ఎలాంటిదంటే ఈగలు ముసురుతున్నాయటండి. బ్యారక్ నిండా ఈగలేనట, చుట్టంతా ఈగలు, వాసన వస్తుంది. అందుకని ఈ జర్మన్ సైనికులు అటువైపుకు పోలేదు. వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అన్నీ ఈగలే, కంపు కొడుతున్న ఈగలు వందల సంఖ్యలో. ఏమంటుంది, ఇది దేవుడు సమస్తము జరిగిస్తున్నాడు మా కొరకు. సైనికులు మా దగ్గరికి వస్తున్నట్లయితే మాకు ఎంత హింస కలిగేదో, మరి ముఖ్యంగా అక్కడ బందీలుగా ఉన్న వారికి వీళ్ళు ప్రేయర్ మీటింగ్స్ జరిగించారటండి. ప్రేయర్ మీటింగ్స్. ఆమెను జర్మనీ నుంచి, నెదర్లాండ్ నుంచి జర్మనీకి తీసుకొచ్చి ఆ ఖైదులో ఉన్నటువంటి వారు, ఆ ఈగల బ్యారెక్లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యము బోధించడానికి, వారికి యేసు ప్రభువుని గురించి తెలియచెప్పడానికి, దిగులుతో విచారముతో కృంగిపోతున్న వారిని వాక్యం ద్వారా విశ్వాసము, ఒక నిరీక్షణ కలిగించడానికి దేవుడు దానిని వాడుకున్నాడు. సమస్తం మనకు కలిగే సమస్తం. ఒక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12. నేను చదువుతున్నాను. 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చుచ్చుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందనేడలా దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మరి కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని ఇది ఏరోప్లేన్ మోడ్లో పెట్టు కూడా వస్తున్నాయి ఏంటి? రైట్. కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. సమస్తములో అది కూడా ఉంది. ఎందుకట? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఒక పందికి మనం కొన్ని కష్టపడి కొన్ని మాటలు మాట్లాడడము నేర్పించిన, శుభ్రంగా బట్టలు వేయడము నేర్పించిన, దానికి జేకబో జోసఫో అని పేరు పెడితే అది పిలిస్తే పలుకుతున్నా, అది మన స్వభావములో భాగస్వామి కాలేదు. మనం పెంచుకోవచ్చు, ముద్దు పెట్టవచ్చు, దానికి తినిపించవచ్చు. పెంచుకుంటున్న కుక్కలకు తినిపించడం మీరు చూశారా? నేను చూశానండి, ముద్దలు కలిపి పెట్టడం. అంటే కానీ మన యొక్క స్వభావంలో పాలు పొందుతున్న పాపులమైన మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. సమస్తములో దేవుని నుండి వచ్చే శిక్ష కూడా ఉంది. మనం కొన్నిసార్లు అనుకుంటామండి, వాళ్ళంత బాగున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, నాకెందుకు కష్టాలు. దేవుడు తన కుమారులను శిక్షిస్తాడు. ఆయన శిక్షించకపోతే మీరు దుర్బీజులు. మనకు శిక్ష వచ్చినప్పుడంతా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు నన్ను తన కుమారుడిగా చూస్తున్నాడు, నన్ను దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాడు.
పేతురు కూడా ఒక మాట అంటాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సమస్తము మనకొచ్చే శ్రమ ఏమండి, మనకు క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తుందంటే మనకు మేలు కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఆరోగ్యం వచ్చినప్పుడు, అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మనకు క్వశ్చన్ రాదండి, ప్రశ్న రాదు. మనకు ఎప్పుడు ప్రశ్న వస్తుందంటే దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు. ఏమండి, మనం దాచుకున్న డబ్బులు అయిపోయినప్పుడు, ఉపయోగపడకుండా పోయి ఇంకొక దానికి ఖర్చు అయిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సమస్తమును దేవుని యొక్క సంకల్పము చొప్పున జరుగుతూ ఉన్నాయి. సమస్తం. 3వ విషయానికి వస్తాను. సమకూడి జరుగుతున్నవి అంటాడు. సమస్తమును సమకూడి జరుగుతున్న, వర్కింగ్ టుగెదర్, కొలాబరేషన్, సమ్మేళనము. ఇక్కడ గ్రీకులో ఉన్న మాట ఏమిటంటే సినర్జియో. సో మీకు ఒక మాట గుర్తు రావాలి. సినర్జియో అన్నప్పుడు ఏ మాట గుర్తు రావాలండి? సినర్జీ. సినర్జీ అంటే మిశ్రమము, కలపడము, కలిసి పనిచేయడం. దేవుడు ఎంత విచిత్రంగా పనిచేస్తాడంటే మీకు అర్థం కావడానికి 3 ఉదాహరణలు ఇస్తాను. ఒకదానికి ఒకటి 2 వ్యతిరేకమైనవి కలిపి ఒక మేలుకరమైంది దొరుకుతుంది. వాటర్, నీరు మాలిక్యూల్ ఫార్ములా ఏంటి? అందరికీ తెలుసండి ఇది. 10 లాగా H2O తెలియని వాళ్ళు లేరు. 2 atoms of hydrogen, 1 atom of oxygen makes up 1 molecule of water. Fine. ఆక్సిజన్ వేరుగా, హైడ్రోజన్ వేరుగా పెడితే ఇవి 2 ఒకదానికొకటి వ్యతిరేకమైన క్యారెక్టర్స్, ప్రాపర్టీస్. ఏమండి, ఒకటేమో మండిస్తుంది, ఇంకోటేమో ఏమంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతవరకు ఎక్కువగా నేను వీటి గురించి చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఆక్సిజన్ ఇవి 2 కలిస్తేనే మనకేమొచ్చిందండి? వాటర్. సమస్తము సమకూడి. దేవుడి యొక్క అద్భుతము సృష్టిలో హైడ్రోజన్ని, ఆక్సిజన్ని కలిపి మన కొరకు నీరు. ఇంకొక మంచి ఎగ్జాంపుల్, 2 విషాలను కలిపి, 2 విష పదార్థాలను కలిపి మనకు చాలా మేలు చేసేదని సిద్ధపరిచాడు. అది లేకపోతే కుదరదు మనకి. ఉప్పు ఏంటండి? ఉప్పు ఫార్ములా ఇది కూడా అందరికీ తెలుసు బాగా, సోడియం క్లోరైడ్. మీలో చాలామంది మరి ఇక్కడ హైదరాబాద్లో చదువుతున్న వాళ్ళకి ఎంతవరకు ల్యాబొరేటరీస్ ఉన్నాయో మనకు తెలియదు. హై స్కూల్ లెవెల్లో మాకు పెద్ద ల్యాబ్ ఉండేదండి, చిన్న ఊరైనా గద్వాలైనా. సోడియం అదొక పాయిజన్. క్లోరిన్ మనం జనరల్గా చదువుతుంటాం కదా, కొన్ని కంపెనీల్లో క్లోరిన్ లీక్ అయ్యి 2 చచ్చిపోయారు, 10 మంది హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సోడియం ఒక విషం, క్లోరిన్ ఒక విషం, 2 కలిపితే ఉప్పు. దట్ ఈస్ సినర్జీ.
రెండు విభిన్నమైనవి కలిపి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. మనకు జరిగిన కీడు, మనకు జరిగిన మేలు, మనం కీడుని కీడుగా మేలుని మేలుగా చూసుకుంటూ పోతే మనకు అర్థం కాదు. కానీ దేవుడు తన ప్రణాళికలో వాటిని కలుపుతాడు ఒక రోజున. దెన్ వీ విల్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. ఒక మదర్ క్రిస్మస్కి కేక్ చేయాలనుకుంటుంది. పిల్లలు ఆగట్లే, అవన్నీ అక్కడ పెట్టుకుంది. రుచి చూస్తాం అంటే సరే అని కొద్దిగా చక్కెర నోట్లో వేసింది. అమ్మా ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇది కూడా నోట్లో పక్కన బేకింగ్ పౌడర్ ఉంది, అది నాలుక మీద. ఆ పక్కన కోడిగుడ్డు కొట్టేసింది ఉంది, అది కొద్దిగా స్పూన్ నోట్లో వేసింది. అని వాంతి చేశాడు. ఆ పక్కన మైదా పిండి ఉంది, ఆ పిండి తీసి మళ్ళీ ఇంత నోట్లో వేసింది. నోరంతా ఆక్కొని అంటుకుపోయి అప్పుడు ఆ మంది ఇవన్నీ కలిపితే ఒక కేక్ తయారవుతుంది. దాని రుచి ఏమండి చాలా బాగుంటుంది. కానీ ఆ కేక్ తయారు కావడానికి రెండు కావాలి, హీట్ అండ్ టైం. హీట్ అండ్ టైం. మన జీవితంలో కలిగే తియ్యటి సంఘటనలు, చేదు సంఘటనలు, మంచివి చెడ్డవి, మేలు కీడు, దేనికవి వేరు వేరు. కానీ ఇట్ నీడ్స్ హీట్ అండ్ టైం. వేడి సమయము కావాలి. కేకుకు ఒకవేళ 45 నిమిషాలు టెంపరేచర్ని బట్టి, గంటనో గంటన్నరనో. God has his own time to make a good cake out of everything that we go through. దేవుడు మన జీవితంలో జరిగే సంఘటనలు మంచివైనా చెడువైనా, బాధాకరమైనవైనా సంతోషకరమైనవైనా ఆయన సమయం తీసుకుంటాడు. ఎప్పుడు ఆ కేకు రుచి చూపించాలో దేవునికి బాగా తెలుసు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆదికాండంలో యాకోబు ఇలా అంటున్నాడు, చదవండి. 42వ అధ్యాయము ఆదికాండము 36వ వచనం. ఆదికాండము 42:36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. యోసేపు వెళ్ళిపోయాడు, అమ్మేశారు వీళ్ళు. యోసేపు వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలిసిన కథ. కరువు వచ్చింది, వీళ్ళు ధాన్యం కొనడానికి వెళ్ళారు. యోసేపు అన్నలు సరే, యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, వాళ్ళు గుర్తుపట్టలేదు. సో వాళ్ళది ఏదో చిన్న నాటకం ఆడాడు. షిమ్యోనును బందీగా పెట్టుకొని, మీ చిన్న తమ్ముడిని తీసుకొని రండి, అప్పుడు మీరు సత్యం చెప్తున్నారని నమ్ముతాను నేను, మళ్ళీ మీరు తిరిగి వస్తారో లేదో నేను ఒకరిని బందీగా పెట్టుకుంటాను అని షిమ్యోను పెట్టేసుకున్నారు. ఇప్పుడు ధాన్యం అయిపోయింది. వీళ్ళు అన్నారు, నాన్న మేము ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనాలి, బెన్యామీను లేకపోతే మేము. సో యాకోబు యొక్క దృష్టికోణం, హిస్ పర్సెప్షన్, దీనంతటిని ఎలా చూస్తున్నాడంటే, నన్ను మీరు పుత్రహీనునిగా చేస్తున్నారు. కొడుకుల్ని తిడుతున్నాడు, కోప్పడుతున్నాడు, ఏడుస్తున్నాడు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇక బెన్యామీను కూడా నాకు ఉండడు. అది యాకోబు యొక్క దృష్టికోణం. యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం.
యోసేపు అంటా ఉన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్టు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అన్నదమ్ములు, యాకోబు చచ్చిపోయాడు, అన్నలు వచ్చారు, యోసేపు దగ్గర సాగిలపడి, అయ్యా మమ్మల్ని క్షమించు, కోపం పెట్టుకోకు, నిన్ను అమ్మేశాము, నువ్వు ఒకరింట్లో బానిసగా బ్రతికావు, జైలుకి వెళ్ళావు, మా వల్లనే కదా, మమ్మల్ని ఏమన్నా చేయిస్తావేమో, ఏం చేయొద్దు, క్షమించు. ఇప్పుడు యోసేపు అంటాడు, దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. కీడు ఎప్పుడు మంచిది కాదండి, దుఃఖము మంచిది కాదు, నష్టము మంచిది కాదు, కానీ వాటిని దేవుడు మేలుకరంగా మార్చినప్పుడు అది అద్భుతమైన విషయం. ఆ మార్చడం అన్నది అద్భుతమైన విషయం. మన జీవితంలో 2026 ముందుకెళ్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో ఏ సంఘటన జరిగినా మనం అర్థం చేసుకుందాం, సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. 4వ పాయింట్కి వెళ్దాం. కన్జుమేషన్. 4వ సి, కన్జుమేషన్. మేలు కలుగుటకు, ఫార్ గుడ్. సో అంతమేమిటి? అంతమేమిటో అక్కడ చెప్పలేదు, కానీ ఆ క్రింద వచనాల్లో చెప్తాడు. 29-30 వచనాలు చదవండి. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆయన ఎవరిని ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని ముందుగా పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇంకొక మాట ఇక్కడ చెప్పలేదు. ఆ మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. ఇప్పుడు నేను సీక్వెన్స్ చెప్తాను, వినండి. ఆయన ఎవరిని ముందు ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని ఏర్పరచుకొనెను. ఆయన ఎవరిని ఏర్పరచుకొనెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీతిమంతులుగా తీర్చిన వరకు అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏమిటి? మహిమ పరచెను. మహిమ పరచెను పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? మనం ఇంకా మహిమపరచబడలేదు కదా, ఇది మన భవిష్యత్తు. ఇప్పుడు మన భవిష్యత్తుని ఏమని చెప్పాలి? ఆయన ఎవరి నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమ పరుచును అని చెప్పాలి కదా. కానీ ఏం చెప్తున్నాడు? మహిమ అంటే దేవుడు లెక్కలో మనం ఆల్రెడీ మహిమపరచబడి ఉన్నాము. ఏమండి? దట్ ఈస్ ద క్లైమాక్స్. అది అంతం. సమస్తము సమకూడి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అంటే మనల్ని ఆ మహిమకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ మహిమకు వెళ్ళడానికి మనము ఎరగనిది ఒకటి ఉందని చెప్పుకున్నామే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు, ఏమండి? కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన, ఆయన దేవుని మనసు ఏదో ఎరిగి, సో దేవుని మనసు ఏమిటి? మనము మహిమపరచబడుట. మహిమపరచబడడం అంటే ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యములోనికి వెళ్ళుట. అంటే మనం యేసు ప్రభులాగా అయిపోతామని అర్థం కాదండి. మీరంతా చిన్న చిన్న యేసు ప్రభువులు అట్లా ఎవడన్నా బోధిస్తే అది రాంగ్ టీచింగ్, ఏమండి? దేవుడు మనకు తన యొక్క స్వభావములో భాగస్వామ్యం ఇస్తున్నాడు. పేతురు అంటాడు 2వ పేతురు పత్రికలో, మనము ఆయన యొక్క స్వభావములో పాలివారమగునట్లుగా ఆయన ఈ లోకములోని భ్రష్టత్వము నుండి మనలను విడిపించి ఆ వైపుగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో మనము ఆల్రెడీ మహిమపరచబడ్డాం. ఒక వ్యక్తి వీలునామా రాసేశాడు, ఆస్తి వీడికి తెలియట్లే రాసేశాడని తిట్టుకుంటా ఉన్నాడు రోజు తండ్రిని. మా నాయన నన్ను చూస్తే కోపడుతున్నాడు, అట్లుండ్రా ఇట్లుండ్రా అని చెప్తున్నాడు. ఇలా చెప్పే నాన్న నాకేం ఆస్తి రాస్తాడని అనుకుంటున్నాడు, కానీ తండ్రి ఎప్పుడో రాస్తి రిజిస్టర్ చేసేసాడు దాన్ని. వీడు సరిగ్గా ఉండకపోతే తాను రాసిన ఆస్తిని పాడు చేస్తాడేమో అని తండ్రి క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కుమారుణ్ణి. దేవుడు మనల్ని ఆల్రెడీ మహిమ పరిచాడు. ఫర్ గాడ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, ఫర్ us ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెఫినెట్ యాక్ట్. మనము ఎరుగుదుము, నిశ్చయించబడినది. మనం ఎరుగుదుము ఏమని? నేను మహిమపరచబడ్డాను అని మనము ఎరుగుదుము. దేవుడు మనల్ని మహిమపరచబోతూ ఉన్నాడు. దట్ ఈస్ ద గోల్, దట్ ఈస్ ద గోల్. 5వ విషయానికి వద్దాం. 5th C, కండిషన్. కండిషన్ మళ్ళీ చదువుదామా? 28వ వచనం, 28వ వచనం చదవండి. రోమా 8:28. ఇక్కడ వచ్చిందండి అసలు గ్యాప్. షరతు పెట్టాడు దేవుడు ఇక్కడ. అందరికా? నో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అండి, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది అందరు ఉన్నారా అందులో? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. చాలా క్లియర్గా చెప్తున్నాడండి. కొద్దిమంది అంగీకరించకపోవచ్చు, కానీ కేవలం ఒక వచనాన్ని పట్టుకొని వేలాడితే కుదరదండి. ఆయనను ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. వాట్ ఈస్ ద కనెక్షన్? ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడితే, ఆల్రెడీ చెప్పాడు, ఆయన ఎవరిని ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డాము. దానికి రుజువేమిటయ్యా అంటే, అలా పిలువబడిన వారు దేవునిని ప్రేమిస్తారు. దే లవ్ గాడ్, దే లవ్ గాడ్. దే డోంట్ లవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, దే లవ్ గాడ్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అమ్మను నాన్నను ప్రేమించడం అంటే ఏంటో తెలియదండి. వాళ్ళు దేన్ని ప్రేమిస్తారు? చాక్లెట్, బొమ్మ. నాయన ఏదో ఊరెళ్ళి వచ్చాడు,
మా నాయన 5 రోజులు కనపడలేదు, ఈరోజు వచ్చాడు కానీ గంతులేం వేయరండి. ముందు నాన్న జోబులో చేయబెట్టి, నాన్న బ్యాగులో చేయబెట్టి, నాయన విమానం కొన్నాడా, కారు తెచ్చాడా, చాక్లెట్ తెచ్చాడా, అది పట్టుకొని అప్పుడు ఐ లవ్ యూ డాడీ అంటాడు అనమాట వాడు. మనం అట్లా నేర్పించాం, ఏమని ఇస్తే లవ్లో అని చెప్పి అండి. అది పట్టుకుని కుడతాడు. స్మాల్ కిడ్. ఇప్పుడు వీడు పెద్దోడయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి, 25 ఏళ్ళు వచ్చాయి. 2-3 ఏళ్ళ తర్వాత నాన్న కలుసుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాన్న సూట్ కేసులో ఏముందో చూస్తాడా, నాయన్ని కౌగిలించుకుంటాడా? ఏమండి, నాయన్ని కౌగిలించుకుంటాడు. వీడు కన్నీళ్లు కారుస్తాడు, వాళ్ళ నాయన కన్నీళ్లు కారుస్తాడు. ఎస్, మెచ్యూరిటీ లెవెల్స్. ఏమండి, ఇమ్మెచ్యూర్ చర్చెస్ ఉన్నాయి. వీళ్ళ పని దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడి దగ్గర అది తీసుకో, ఇది తీసుకో, దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు 50 రూపాయలు ఇస్తే దేవుడు 500 ఇస్తాడు, నువ్వు 500 ఇస్తే 50,000 ఇస్తాడు, నీ BMW నాకు ఇచ్చేయి, మళ్ళీ 1000 వేస్తాను, నీ డబ్బులు నీకే ఇచ్చేస్తాను, డబ్బులు తీసుకో. ఇదే గొడవ. దేవుడు నీకేమి ఇవ్వకపోయినా ఆయనను ప్రేమించు. దేవుడిని రోగం బాగా చెయ్యకపోయినా ఆయనను ప్రేమించు. దేవుడిని రోగం బాగు చెయ్యడు. ఇక్కడ ఒక సంఘం ఉందండి, ఆయన సంఘానికి వెళ్ళే వాళ్ళట 100 సంవత్సరాలు బతుకుతాడని ఆయన ప్రార్థన చేస్తున్నాడట. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ప్రార్థన చేయాలట. నేనన్నా, అంత కక్కుర్తి ఎందుకయ్యా? 100 సంవత్సరాలైనా వెయ్యడకపోయారా? అంత కక్కుర్తి ఏంటి మీకు? బిచ్చగాన్లాగా ఒక ముద్దు ఉంటే అమ్మ 100 సంవత్సరాలకి ఎందుకు అడుగుతారా? 1000 అడగొచ్చు కదా. నాన్ సెన్స్. ఏమండి, దేవుడుని ప్రేమించు వారికి, డూ వి లవ్ గాడ్ ఆర్ డూ వి లవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్? దేవుడు చేసే మేళ్లను ప్రేమిస్తున్నామా? దేవుడు మేలు చేస్తున్నాడు కనుక దేవుడిని ప్రేమిస్తున్నామా? లేకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకొని పిలిచి నీతిమంతుడిగా తీర్చి మహిమపరిచినందుకు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. లింక్ చెప్పాడు అక్కడ ఆయన. దట్ గాడ్ వీఆర్ లవింగ్. లాజరు చచ్చిపోయాడండి, యేసుప్రభు వచ్చాడు, లాజరుని బ్రతికిచ్చాడు. మళ్ళీ చచ్చిపోయాడా లేదా? మళ్ళీ చచ్చిపోయాడు. ఎంతోమంది బ్రతికారు, ఎంతోమంది మళ్ళీ చచ్చిపోయారు. లవింగ్ గాడ్, దేవునిని ప్రేమించుట నేర్చుకోవాలండి. ఇఫ్ వి లవ్ గాడ్, ఆదివారము సంఘానికి పరిగెత్తుకొని వస్తామండి. ఏ నష్టము చూసుకో మనం. ఆదివారం సంఘానికి వెళ్తే నష్టం వస్తుంది, రాంగ్. రానివ్వండి. షో యువర్ లవ్, షో యువర్ లవ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. మన బెంజమిన్ ప్రభాకర్ వాళ్ళ నాన్నగారు అనకాపల్లి బెల్లం మార్కెట్లో పనిచేసేవాడు. బెల్లం దిమ్మలు ఉంటాయి, 10 కిలోలు, 8, 12 పట్ల రకరకాల. అవి ఇట్లా విసిరితే పట్టుకొని ఇట్లా విసురుతూ ఉండాలి. అట్లా వచ్చిన బెల్లం దిమ్మకి ఒక 10 పైసలు, 1 పైసలు ఏదో తీస్తారు. తీసి అన్నీ పోగేసి ఆ రోజు వాళ్ళు ఎన్ని ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళందరికీ పంచుతారు. ఒకరోజు 50 రూపాయలు రావచ్చు, ఒకరోజు 20 రూపాయలు రావచ్చు, ఒకరోజు 100 రూపాయలు రావచ్చు. ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎవ్రీ సండే సంఘంలోనే ఉన్నాడండి. ఆ రోజు కూలిపోయింది.
ఆ రోజు కూలి. ఇక సీజన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక సీజన్ వస్తుంది. సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ కూలి రోజుకి 200 వరకు వెళ్తుందండి. అంటే నేను 1975-76 విషయం చెప్తున్నాను. మేము ఒక దగ్గర మీటింగ్స్ పెట్టాం, మారేడుమిల్లి అని ఒక స్థలంలో. 3 days మీటింగ్స్, ప్రయాణాలు కలిగితే 5 రోజులు. మంచి సీజన్, బహుశా సంవత్సరం మొత్తంలో ఎక్కువ కూలి వచ్చే రోజులవి. అవన్నీ వదులుకొని వాజ్ ఇన్ ద మీటింగ్స్. తన ఖర్చు తాను పెట్టుకొని మీటింగులకు. మేము చెప్పాం, మీటింగ్కి రావాలనుకున్న వాళ్ళు ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. ఈ మీటింగులకు అయ్యే ఖర్చులో కొంత డొనేషన్ కూడా ఇవ్వాలి. అట్లయితే రండి, లేకపోతే మానేయండి. Yes, come. If you love God, కొన్ని జాబ్స్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. వెన్ వీఆర్ వర్కింగ్ అండర్ సంబడి, దట్ రిస్ట్రిక్షన్ ఈజ్ డిఫరెంట్. కానీ యు ఆర్ ఇండిపెండెంట్. కొద్దిమంది ఇండిపెండెంట్, నీ మీద అధికారి లేడు, కానీ నువ్వు నష్టానికి ఒప్పుకోవాలా. నీ మీద అధికారి లేడు, నీ యొక్క ఉద్యోగం తీసేయడు, నష్టానికి ఒప్పుకోవాలి. నీ మీద అధికారం ఉండి నువ్వు ఇంకొకరి దగ్గర పని చేస్తుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇఫ్ వీ లవ్ గాడ్, సెలవు పెట్టాలి. సంఘ కార్యక్రమాల కొరకు సెలవు ఉండదండి. అన్నిటికీ సెలవు ఉంటుంది. మ్యారేజ్లు అటెండ్ అవ్వడానికి సెలవు ఉంటుంది, బర్త్డేలు అటెండ్ అవ్వడానికి సెలవులు ఉంటుంది, ఊర్లకు పోవడానికి సెలవులు ఉంటాయి. సంఘంలో రోజు మీటింగ్ పెట్టుదాము అంటే, మరి మీరు, నేను తప్పేమో యూ క్యాన్ కరెక్ట్ మీ అంటే ఎన్నోసార్లు. అన్ని సంఘాల్లో మీటింగులు అయితే మనం ఒక్కరోజు కూడా పెట్టమేంటి, 2 రోజులు పెట్టవచ్చు కదా. నేనన్నానమ్మా, బయట పల్లకీల మోత, ఇంట్లో గబ్బిలాల మోతలాగా. నేను చెప్పిన డైలాగ్. నేను బయట చాలా పెద్ద స్పీకర్ని, వాళ్ళని నేను స్పీకర్గా ఇక్కడికి పిలిస్తే సంఘములో సగం మంది యాబ్సెంట్ అయితే నా పరువేం కావాలా? మేబీ ఐఎమ్ రాంగ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. డూ వీ లవ్ గాడ్? మనం ఏమి నష్టపోతాం? ఏమండి, నాకు 10,000 ఉంది కాబట్టి నేను 500 వేస్తా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్. నా దగ్గర ఉన్న దాంట్లో పైన మిగిలింది సంగతి మాట్లాడడంలే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్. ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ లాస్ టు షో దట్ వీ లవ్ గాడ్? నేను పని చేసినంత కాలం నాకు జీతం ఫుల్గా ఎప్పుడు రాలేదండి. లాస్ ఆఫ్ పే మీద మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని, సువార్త చెప్పడానికి వెళ్ళేవాడిని. నన్ను తీసేసేవాళ్ళు కాదు పనిలో నుంచి, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ఎ టీచర్ లైక్ మీ. పెద్ద ఇంక్రిమెంట్ కూడా నాకు వచ్చేది కాదు, మిగిలిన వాళ్ళకి ఇచ్చినంత నాకు ఇచ్చేవాళ్ళు కాదు ఇంక్రిమెంట్. ఎందుకంటే నా పని దినాలు తక్కువ. ఐ నెవర్ కేర్డ్ ఫర్ దాట్. ఐ వాంట్ టు టెల్ యూ, సమస్తమును సమకూడి జరుగుతున్నవి మేలు కొరకు. ఫర్ హూమ్? నాట్ ఫర్ ఆల్. అందరి కొరకు కాదు, దేవునిని ప్రేమించుచున్న వారికి. వారు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు.
వి లెర్న్. నేను హాస్టల్తో కదా మన టీచింగ్ అంతా కూడా కొద్దిమంది అడిగారు ఏమాత్రం వస్తుంది. నేను అందరూ హాస్టల్ అడిగేది ప్రశ్న అండి, ఏమాత్రం మీ సంఘస్థులు నీకు ఇస్తున్నారు అన్నారు. అన్నా నా దగ్గరే ఆశ పడతారు. నువ్వు నేర్పించలేదా అని అడిగాను నేను. ఏమని చెప్పమంటావా, నా పాస్టర్ డబ్బులు కొరకు బోధిస్తున్నారని చెడ్డ పేరు తప్ప వచ్చేదేమీ లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం వస్తుంది. సేవకు వచ్చింది ఆ పేరు తెలుసుకోవడానికి కాదు కదా. You should learn to love God. మన పిల్లల్ని ప్రేమిస్తాం కాబట్టి అండి ఎన్ని త్యాగాలు చేస్తున్నామండి మనము. ఏమండి, బికాస్ వీ లవ్ ఎన్ని త్యాగాలు చేస్తాం. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ అమ్మ నాన్నల్ని ప్రేమించి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారండి. తల్లిదండ్రుల కొరకు ఎన్ని సంక్షేమం ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు పడంగా పెట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తున్న వాడు ఉన్నారు. బికాస్ దే లవ్ దెమ్, దే ఆర్ రెడీ ఫర్ ద లాస్. నష్టం కొరకు ఇష్టపడుతున్నారు. షరతు చెప్తున్నాడు అక్కడ, నాట్ ఫర్ ఆల్. అందరి కొరకు సమకూడి జరగడం లేదు. నీకేదో నష్టం కలిగితే అది చేసుకో, నష్టం పెట్టుకో. కానీ ఆయనను ప్రేమించే వారికి ఒక రోజున దేవుడు దానిని దీవెనకరంగా మార్చిపోతున్నాడు. చివరి పాయింట్కి వస్తాను. దేవుడు జరిగించుచున్నాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కర్త. కాస్, ఆర్వసి, కాస్. ఎవరు దీనికి కారణము? దేవుని యొక్క సార్వభౌమ, దేవుని యొక్క సార్వభౌమత్వం. He is in control of everything. హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1:3 చదువుతున్నాను చూడండి. మొదటి చదువు 2వ వచనం. ఈ దినముల యందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించారు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించారు. యేసు ప్రభు వారు ప్రపంచాలను నిర్మించారు. ఈజ్ ద క్రియేటర్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. He is the creator, he is the sustainer, he is the destroyer. ఆయనే సృష్టికర్త, నిర్వహించువాడు ఆయనే, నశింపచేసేది కూడా. ఇక్కడ ఆయన నిర్వహించుచు అనే మాట ఉంది, కానీ గ్రీకులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? ఆయన సమస్తాన్ని, సృష్టి అంతటిని సముద్రం నువ్వు నేనే వచ్చిందట ఉన్నమాట తన చేతులతో పట్టుకొని గమ్యానికి ఆయనే తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది గ్రీక్ భాషలో ఉన్న భావం. ఈస్ క్యారీయింగ్ ద హోల్ క్రియేషన్ టు ద ఎండ్ విచ్ హీ పర్పస్డ్. ఆయన సంకల్పించినటువంటి ఆ ముగింపులోనికి, ఆ గమ్యానికి దేవుడే మనల్ని తన చేతుల్లో పట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు.
26లో కష్టం రావచ్చు, దుఃఖము కావచ్చు, మనందరికి ఒక గొప్ప వాగ్దానం ఉంది. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూడి జరుగుతున్నది. అంటే ప్రామిస్. దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు.